విఘ్నేష్ బ్రో నాకు ఒక 2000 కావాలి బ్రో. ఇంటికాడ నాకు ఎమర్జెన్సీ అవసరం ఉన్నది. ఒక 2000 అయితాయా మరి? నా దగ్గర కూడా లేవు బ్రో మరి. మా ఫ్రెండ్ గాడు ఒకడు ఇస్తాడు కానీ ఆడు కార్డు పెట్టుకుంటాడు. అట్లా నడతా కమిషన్ తీసుకుంటాడు 1000కి 100. మన అవసరం అలాంటిది మరి ఇంకేం చేద్దాం? 1000కి 100 అయినా సరే కార్డ్ తీసుకొని ఒక 2000 అరేంజ్ చేయి. 1000కి 100 200 కట్ చేసుకొని 1800 ఇస్తాడు. విఘ్నేష్ శాలరీలు పడేగా 2000 దరం పట్టుకొని కార్డ్ ఇయ్యా. ఇగో ఇది నీ కార్డు ఓకేనా? ఓకే. 200 అడ్డీ కట్ చేసుకొని 1800 నేను. వడ్డీ పైసలతోటి మెస్ బిల్ అని వెళ్ళిపోయేది కదా, మళ్ళీ తీసుకోవద్దు, బాధపడద్దు. అది బ్రో ఒక్క నిమిషం ఆగు. బ్యాలెన్స్ చూసుకున్నావు కార్డులో? ఫస్ట్ శాలరీ చూసుకో. పైసలు అయితే మీ కమిషన్ వడ్డీ ఏం తీసుకోలేము. నువ్వు ఎట్లా ఇచ్చిన కార్డు అట్లా ఉంది, చెక్ చేసుకో. ఫ్రెండ్వే కదా మనం మీ మాత్రం చేసుకోకపోతే ఎట్లా? అవునా బ్రో, థ్యాంక్స్ సో మచ్. నేను అదే బాధపడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా ఈ గల్ఫ్లో చూస్తూ ఉంటాం, డబ్బులు ఇచ్చి వడ్డీ అంటారు, ఇంట్రెస్ట్ అంటారు, కార్డు తీసుకుంటారు. సో ఇటువంటి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. వీలైతే హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మనం వచ్చింది ఏడికి పని చేసేందుకు ఇంత పైసా సంపాదించుకుంటారు. వచ్చేది 1000-2000 వెళ్ళి అందుకే 200-300 కొరిగేటోళ్ళు కూడా ఉన్నారు. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే సిచ్యువేషన్ బట్టి పైసలు సంపాదించేటోళ్ళు ఉన్నారు. సో ఈ మెసేజ్ అందరికీ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను.